ప్రస్తుతం మనతో పాటు దానం నాగేందర్ గారు ఉన్నారు. దానం నాగేందర్ గారు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి అరెస్ట్ చేయడం అనేది తీవ్రమైనటువంటి, ఎందుకో లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతుంటే లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ దౌర్జన్యంగా రోడ్ల మీద లాక్కపోవడము, ఆయనను కొట్టడం అనేది ప్రజాస్వామ్య నడి రోడ్డు మీద కూని జరిగింది. అండ్ అంటే నీట్ పేపర్ లీకేజ్ ని కావచ్చు, మొన్న విద్యార్థుల పైన లాఠీ చార్జ్ అనే విధంగా దాన్ని తీవ్రంగా ఖండించడానికే కదా రాహుల్ గాంధీ గారు అన్నారు. ఈ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం, టీర్ గ్యాస్ వీడియో ఉపయోగించడం అనేది ఎప్పుడు జరగలేదు. విద్యార్థులు ఏంటి, నీట్ లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పోయింది అనేది మరి రాహుల్ గాంధీ గారి ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారు పెడుతుంటే లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ దౌర్జన్యంగా రోడ్ల మీద లాక్కపోవడము, ఆయనను కొట్టడం అనేది ప్రజాస్వామ్య నడి రోడ్డు మీద కూని జరిగింది. అండ్ అంటే నీట్ పేపర్ లీకేజ్ ని కావచ్చు, మొన్న విద్యార్థుల పైన లాఠీ చార్జ్ అనే విధంగా దాన్ని తీవ్రంగా ఖండించడానికే కదా రాహుల్ గాంధీ గారు అన్నారు. ఈ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం, టీర్ గ్యాస్ వీడియో ఉపయోగించడం అనేది ఎప్పుడు జరగలేదు. విద్యార్థులు ఏంటి, నీట్ లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పోయింది అనేది మరి రాహుల్ గాంధీ గారి ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారు.